పాలు వీళ్ళు అన్ని పెట్టుకో. నీకే చెప్పేది వినిపిస్తానా? అవన్నీ నేను ముందే పెట్టుకున్నాను. నీకైతే పిల్లలకు పాలు అవన్నీ పెట్టుకోవాలి, మళ్ళీ అక్కడ వింతంతా ఇబ్బంది ఉంటుంది కాబట్టి. ఈ మధ్యన మా మమ్మీ అయితే కొత్త కొత్తవన్నీ చేస్తుందండి. నీతో తలకాయ నొప్పి అంటే కానీ తను కూడా నీతో తలకాయ నొప్పి అని కొట్టుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. అందరం అయితే రెడీ అయినాము. తను మాత్రం స్నానం చేసేసి ఇప్పుడే తట్టేసుకుంటున్నాడు. నేనైతే ఇంకా రెడీ కావాలండి. మా బంగారం అయితే రెడీ అయింది. అంటే పొద్దున్న నుంచి బయటికి అక్కడ ఇక్కడ తిరగడమే సరిపోతుంది. అవి ఇవి తీసుకురావాలి కదా, అందుకే పాపం తను ఇప్పుడు వేసుకున్నాడు. మేమైతే రెడీ అయినాం. చీర ఒకటి కట్టుకోవాలా. చీర కట్టుకొని మంచిగా రెడీ అయితే మేము, ఎందుకంటే వాళ్ళు వచ్చి మన దేవుడు రూమ్ డోర్ అది తీసి పొద్దాసులు బేస్తున్నాడు అని. మా మమ్మీ అయితే చూడండి ఎంత ముద్దుగా రెడీ అయిందో. చూడండి, హాయ్ చెప్పు మమ్మీ. హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పు మమ్మీ. హాయ్ చెప్పు నాన్న. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు మమ్మీ. అగ్గా హాయ్ చెప్పు మమ్మీ. హాయ్ చెప్పు మమ్మీ. హాయ్ 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 హాయ్. మా మమ్మీ కొంచెం భయం భయంగా ఉందండి, ఎందుకంటే అంటే పొద్దున్న నుంచి తిరుగుతున్నాం ఇంట్లో లేకుండా, అందుకు తను నన్ను వదిలేసి మళ్ళీ పోతున్నారు అన్నట్టుగా అడుగుతుంది. కంగారు కంగారు అయితే పడుతుందండి, ఎందుకంటే చాలా మంది వస్తున్నారు పోతున్నారు పొద్దున్న నుంచి. ఎందుకంటే చిన్న పెళ్లి చూపులు కాబట్టి చాలా మంది అయితే వస్తున్నారండి. మేము సరుకుల కోసము, పండ్ల కోసము, పూల కోసం తిరుగుతున్నాం కాబట్టి కొంచెం హడావుడిగానే ఉందన్నమాట. అందుకోసమే మా పాప మాత్రం నన్ను అయితే అసలు వదలట్లేదు అనమాట. మరి చిన్న పెళ్లి చూపులు మాత్రం చిన్న సొంత ఇంట్లోనే జరుగుతుంది, ఇక్కడైతే కాదు. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇల్లు ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేది. అయితే చిన్న ఇప్పుడు ఇంటికైతే పోయి చిన్న ఇల్లు మొత్తం లత అయితే డెకరేషన్ చేయాలి. డెకరేషన్ చేసిన తర్వాత మళ్ళా లత రెడీ కావాలన్నమాట. అక్కడ అన్ని రెడీ అయిపోతేనే సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ మనం ఇంటికి రాలేం కదా. పిల్లలను రెడీ చేసిన అందుకే ముందే. నేనైతే ఊరికి డ్రెస్ వేసుకున్నా, పోయేటప్పుడు చీర కట్టుకోవచ్చులే అని. ఇంట్లో పని అంతా చాలా ఉంది కాబట్టి చేసుకునేసరికి టైం అవుతుంది కాబట్టి అందుకోసమే నేనైతే కెమెరా నేను పట్టుకున్నా. అందుకోసం కొంచెం పైకి కిందికి అంటుందండి. అందరూ అన్నారు నీకైతే సొంత ఇల్లు ఉంది అది ఇది అన్నారు. అట్లేం లేదండి, చిన్న కూడా సొంత ఇల్లు ఉందన్నమాట. ఇద్దరు మాత్రం అటాతో ఎట్లా చేస్తున్నారు చూడండి. చిన్న సొంత ఇంట్లోనే చిన్నకైతే పెళ్లి చూపులు జరుగుతున్నాయో. అందుకోసమే అండి కొంచెం హడావుడిగా ఉందన్నమాట. మమ్మీ బాయ్, మేమైతే పోతున్నాం. బాయ్ బాయ్. బండ్లో పోతున్నాం. బాయ్ 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 అంటున్నాడు అండి వాడు. అందుకోసమే పిలుస్తున్నాడు వాడు దా అని. దా మమ్మీ దా. అందుకోసమే హడావుడిగా ఉందండి. ఇంకా వాళ్ళు ఇప్పుడైతే ఈ ఇంట్లో ఉన్నాం, అందరం కలిసి ఉండే ఇంట్లో అయితే ఉన్నాం. ఆ ఇంటికి ఇంకా పోవాలి. ఆడ క్లీన్ అంతా చేసుకొని కొంచెం దుమ్ము ఉంటది కదా, కడిగితే మంచిదని నిన్ననే కడిగేసి ఇచ్చినాము. కానీ ఈ రోజు కూడా తుడితే అది పని అయిపోతుంది, కొంచెం నీట్ గా కనిపిస్తుంది. డెకరేషన్ అయితే చేయాలి, ఎందుకంటే చాలా వస్తువులు అయితే అక్కడే ఉన్నాయి బొమ్మలు అవన్నీ. అయితే అందరు ఏమన్నారంటే హోమ్ టూర్ చేసినప్పుడు ఏంటి మీ అన్నకు బెడ్రూమ్ లేదా, మీకు మాత్రం బెడ్రూమ్ ఉంది, పెద్ద హాల్ ఉంది, కిచెన్ ఉంది, వరండా ఉంది, ఇంటి ముందర కార్ పార్కింగ్ కోసం కూడా కట్టించుకున్నారు, పాపం మీ అన్నను మాత్రం పనుల్లా చూస్తున్నారా అన్నారు. అదేం లేదండి, చిన్న కూడా సొంత ఇల్లు ఉందండి. చిన్న సొంత ఇంట్లోనే చిన్నకైతే పెళ్లి చూపులు అయితే జరుగుతున్నాయి అనమాట. మేమందరం రెడీ అయ్యి వెళ్ళి ఆ ఇల్లును మొత్తం డెకరేషన్ చేసిన తర్వాత మాత్రమే మీకైతే ఏదైనా మా మామకు సంబంధించినది ఇప్పటి నుంచి తన ఇంట్లోనే చేయాలని మేమైతే నిర్ణయించుకున్నాం. అందుకే పెళ్లి చూపులతో సహా ఏ చిన్న ఫంక్షన్ అయినా మేము ఆ ఇంట్లోనే చేయాలని అయితే నిర్ణయించుకున్నాం. ఎందుకంటే తన పెళ్ళైన తర్వాత అక్కడే సంసారం ఉండాలి కాబట్టి మేమైతే ఫస్ట్ నుంచి కూడా అందుకోసమే ఏ వీడియోలో కానీ ఇది చిన్న ఇల్లు అని ఎక్కడ మెన్షన్ చేయలేదండి. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చిన్న ఇల్లు అయితే చూపించబోతున్నాం. అక్కడికి వెళ్లే ముందు అయితే ఇంకా తీసుకురావాల్సిన సరుకులు చాలా ఉన్నాయి కాబట్టి పొద్దు నుంచి అయితే తిరుగుతున్నామండి. అందరం అయితే స్నానం చేసినామండి. మళ్ళీ అందరం డ్రెస్ చేంజ్ అయితే చేయాలన్నమాట. మా మమ్మీ గారు మా వాళ్ళకైతే మళ్ళీ ఇంకా ఇంటికాడికి వచ్చిన తర్వాత మార్చలేం కదా అని ఇప్పుడైతే వచ్చేసినాను. అవి పాత బట్టలే. ఈ తాంచుకి వేసినట్టేమో బర్త్డే, పాపకి వేసినదేమో 5 నెలలు ఉన్నప్పుడే వినాయక చవితికి తెచ్చినది. అవి అయితే కొంచెం కప్పట్టుగా ఉంటాయని అవి అయితే వేసినాను ఇద్దరికి. ఏంటంటే సమ్మర్ లో కొంచెం అవి ఫ్రాక్ లాంటివి వద్దు అని అన్నారు. నేను కూడా చీర కట్టుకోకూడదు అనుకుంటున్నా, కానీ ఫస్ట్ టైం పెళ్లి చూపులు కదా ఆ ఇంట్లో అని చీర అయితే కట్టుకోవాలని కంపల్సరీ. నేను కూడా కొత్తదేం కాదు పాతదే కట్టుకుంటున్నా. తాడిపత్రికి వెళ్తున్నప్పుడు చాలా మంది కూడా మెన్షన్ చేసినారు శారీ కట్టుకుంటే బాగుంటుందని. అదే విధంగా అయితే లత శారీ కట్టుకుంటే అయిపోతుందని నేనైతే అనుకుంటున్నా. మమ్మీ ఇప్పుడే కట్టుకుంటే అది ఇది పని చేసుకుంటా అట్ట వేగి తింటున్నారు చూడు పొబ్బా. చూడు అట్ట అయితే తీసి పిల్లలకి ఏది నోటికి దొరికితే అది తింటా ఉంటారు కాబట్టి మేమైతే మా ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఇస్తున్నాం కాబట్టి ఇది కూడా ఇస్తున్నామండి.
ఇంకొక 2 hours పడుతుంది కదా మనం వెళ్ళేసరికి. ఆ, ఇది ఎర్లీ మార్నింగే కాబట్టి కొంచెం హడావుడిగా ఉంది అనమాట. బాయ్. అందరం 6కే రెడీ అయిపోయినాం. మార్నింగ్ పిల్లల్ని లేపాలంటే కూడా చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. వాళ్ళు అందుకని ముందే మేము చేసేసినాము. వాళ్ళకి ఇంకా కొంచెం తెల్లారుతదనంగా స్నానం చేపించి బట్టలు అయితే వేపించిన. ఎందుకంటే మేము మా ఇంటికాడికి పోయి పనులు చేసుకునేది దండిగా ఉంటాయి కదా, అందుకోసమే తొందరగానే చేసుకున్నాం. అడిగి పోయి మనం మన ఆ ఇంటికాడ ఉంటే వాళ్ళు వచ్చేసరికి సరిపోతుంది కదా టైము అని. అక్కడ కూడా క్లీనింగ్ చేసేది ఉంది, అంత డెకరేషన్ చేసేది ఉంది, అంత సర్దేది ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. సర్దేది ఏం లేదులే, అంత ఏం చేయలేదు. అన్ని ఉన్నాయి కదా, అవన్నీ నిన్ననే దులిపేసి రానైనా దులిపినాకని కొంచెం తుడుచుకునేవి చాలా ఉన్నాయండి. అందుకోసమే అనమాట. చిన్న సొంత ఇంట్లోనే చిన్నకైతే ఇంకా బట్టలు పెట్టుకోలేదు. ఇది మళ్ళీ డ్రెస్ చేంజ్ చేస్తానండి నేనైతే. బయటికి పోవాలని మాత్రం ఇది వేసుకున్నానండి. ఎందుకంటే షాప్ పోయి తీసుకొచ్చేటి చాలా ఉన్నాయి కాబట్టి అందుకోసమే హడావుడి ఉందండి. లత మాత్రం నాకు చొక్కా బొందులు అయితే పెడుతుంది అనమాట. మా మమ్మీ గారు అయితే చూడండి అల్లరి చేసి చుట్టూ అయితే తిరుగుతుంది అనమాట. ఇది అండి, ఏం హడావుడి ఎచ్చులు ఏం లేకుండా సింపుల్ గా అయితే చెప్పేసినామండి. చిన్న పెళ్లి చూపులు చిన్న సొంత ఇంట్లోనే జరుగుతున్నాయి అనమాట. అందుకోసమే ఈ వీడియో అయితే స్పెషల్ గా అయితే చేస్తున్నామండి. ఇంకా ఇక్కడ సర్దేది ఏం లేదండి. ఆల్మోస్ట్ ఈ ఇల్లంతా ఎప్పుడు నీట్ గానే ఉంటది అనమాట. ఎందుకంటే రెగ్యులర్ గా తుడుచుకోవడము, రెగ్యులర్ గా సంసారమే ఈ ఇంట్లో ఉంటే ఇంకా నీట్ గా ఉండకోకుండా ఉంటది. ఒక్కటి క్లీన్ గా పెట్టుకుంటా. ఓం తల్లి. మా మమ్మీ చూడండి కోపంలో అయితే పండుకుంది. మమ్మీ కోపం వస్తే మా మమ్మీ తల కొట్టుకుంటది ఈ మధ్యన. చూడండి మా మమ్మీ కోపం వచ్చింది. దా మమ్మీ దా, తలకాయ నొప్పి తల్లి నీతో. మా మమ్మీకి చూడండి ఎంత కోపం. పోదా పిల్లలకు పాలు వీలు అన్ని పెట్టుకో. నీకే చెప్పేది వినిపిస్తానా? అవన్నీ నేను ముందే పెట్టుకున్నాను. నీకంటే పిల్లలకు పాలు అవన్నీ పెట్టుకోవాలి, మళ్ళీ అక్కడ వింతంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి. ఈ మధ్యన మా మమ్మీ అయితే కొత్తవన్నీ చేస్తుందండి. నీతో తలకాయ నొప్పి అంటే కూడా తను కూడా నీతో తలకాయ నొప్పి అని కొట్టుకుంటాను. అట్లా పిల్లలు రోజు రోజుకి అప్డేట్ అయ్యేదే కదా, రోజు కొత్త విషయాలు నేర్చుకునేదే కాబట్టి వాళ్ళు కూడా. కానీ నేను ఎప్పుడు చూడలే ఇట్లా మళ్ళీ ఇంత షార్ప్గా ఉంటారా పిల్లలు అని వీళ్ళనే చూస్తాను. కొత్తగా ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి అది మాత్రం కామనే అనమాట. ఇది మా బ్లాగ్ అయితే చిన్న సొంత ఇంట్లో చిన్న పెళ్లి చూపులు అయితే జరగబోతున్నాయి అనమాట. మరి ఇంకెందుకండి లేటు, మేమైతే బయటకు వెళ్ళి తీసుకొచ్చే సామాన్లు అయితే చాలా ఉన్నాయి అనమాట. ఇది మా బ్లాగ్ కనుక మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ తో మేము అందరికైతే వస్తుంటాం. మరి ఉంటాం. బాయ్ 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 చెప్పు. చెప్తుందా మమ్మీ? బాయ్ చెప్తున్నారు. బాయ్ మమ్మీ. అమ్మ చెప్తుంది. వాడు కనపరాలేదా? కనిపిస్తున్నారు ఇద్దరు. అట్లేనా బాయ్ చెప్పేది?